హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అడపాస్ రెసిపీ వరల్డ్. ఇవాళ మన ఛానల్లో మనం రోజు ఇష్టంగా తినే టిఫిన్ ఇడ్లీ, దోశ, అలానే చట్నీ. దోశలు చాలా క్రిస్పీగా టేస్టీగా రావాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి? ఇడ్లీలు దూదిలాగా మెత్తగా మల్లె పువ్వుల్లాగా తెల్లగా రావాలి అంటే ఎలా గ్రైండ్ చేసుకోవాలి పిండిని? ఇంకా దోశ, ఇడ్లీలోకి టేస్టీగా ఉండే చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఒకేసారి మనం దోశ పిండి, ఇడ్లీ పిండి రెండు ఒకేసారి గ్రైండ్ చేసి పెట్టుకుంటే 3 days టిఫిన్కి మనం ఆలోచించక్కర్లేదండి. ఇప్పుడే రీసెంట్గా వంట స్టార్ట్ చేసిన వాళ్ళకి, అలానే కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి ఈ వీడియో చూస్తే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ దోశ, ఇడ్లీ ఎలా చేయాలో క్లియర్ కట్గా తెలిసిపోతుందండి. చట్నీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, చూసేయండి. ముందుగా క్రిస్పీ టేస్టీ దోశల కోసం పప్పు ఎలా నానబెట్టుకోవాలో చూసేద్దాం. ఒక బౌల్ తీసుకొని 1 గ్లాస్ మినపప్పును వేసుకోండి. ఏ గ్లాస్తో అయితే మినపప్పు తీసుకున్నారో అదే గ్లాస్తో 3 గ్లాసుల స్టోర్ బియ్యాన్ని ఈ మినపప్పులో పోసుకోండి. ఆ తరువాత మినపప్పుని, బియ్యాన్ని 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకోండి. బాగా వాష్ చేసుకున్న తర్వాత ఈ పప్పు, బియ్యం మునిగేలాగా నీళ్లు పోసేసుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ మెంతుల్ని వేసుకోండి. ఎక్కువ వేస్తే చేదొస్తుందండి. జస్ట్ 1 స్పూన్ మెంతులు వేస్తే సరిపోతుంది. అలానే 1.5 స్పూన్ పచ్చిశనగపప్పును వేసుకోండి. పచ్చిశనగపప్పు వేయడం వల్ల కలర్ వస్తుంది దోశలకి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇడ్లీ పిండి కోసం ఒక బౌల్ తీసుకొని దానిలో 1 చిన్న గ్లాస్ మినపప్పును వేసుకోండి. ఈ మినపప్పుని 2 నుంచి 3 సార్లు వాటర్ పోసుకొని బాగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత ఈ మినపప్పు కూడా మునిగేలాగా దానిలో నీళ్లు పోసుకొని ఈ ఇడ్లీ పిండికి, దోశ పిండికి నానబెట్టుకున్న పప్పుల్ని 5 గంటల పాటు ఇలానే ఉంచేయండి. 5 గంటల తర్వాత మనం చూస్తే ఇడ్లీ పిండి కోసం నానబెట్టిన మినపప్పు, అలానే దోశ పిండి కోసం నానబెట్టినవి కూడా బాగా నానిపోయి ఉంటాయండి. చూసారు కదా, పప్పు ఇలా మనం పట్టుకుంటే ఇలా 2 ముక్కలుగా అయితే అది బాగా నానినట్టు. ముందుగా ఇడ్లీ పిండి వేసుకోవాలండి గ్రైండర్లో. ఎందుకంటే దోశ పిండిలో మళ్ళీ బియ్యం కలుస్తుంది కాబట్టి మనం ముందు ఇడ్లీ పిండి వేసుకుంటే ఇబ్బంది ఉండదు. ఇడ్లీ పిండి మనం గ్రైండ్ చేసుకునే గంట ముందు రవ్వను నానబెట్టుకోండి. మనం ఏ గ్లాస్తో అయితే మినపప్పును తీసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసులు ఇడ్లీ రవ్వను నానబెట్టుకొని పక్కన ఉంచేసేయండి. ఈ రవ్వ నానబెట్టిన తర్వాత మనం ఇడ్లీ పిండి గ్రైండ్ చేసే ముందు ఈ రవ్వని బాగా వాష్ చేసుకోండి. ఇలా బాగా రవ్వని పిసికేసి మనం కొంతసేపు అలా పక్కన వదిలేస్తే వాటర్ అంతా పైకి వచ్చేస్తాయండి. ఆ వాటర్ని మనం వంపేసుకోవాలి. అలా 2 నుంచి 3 సార్లు రవ్వని బాగా వాష్ చేసుకుంటే ఇడ్లీలు తెల్లగా వస్తాయండి. ఇప్పుడు గ్రైండింగ్ ఎలా చేయాలో చూద్దామండి. ముందు గ్రైండర్ ఆన్ చేశాక మనం పప్పుని గ్రైండర్లో వేసుకోవాలండి. గ్రైండర్ ఆన్ చేశాక పప్పు వేస్తే పప్పు తొందరగా మెదిగిపోతుంది. ఆ తర్వాత కొంచెం వాటర్ పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఒక స్పాచులాతో మధ్యలో ఈ పిండిని కదిలిస్తూ ఉంటే ఈ స్టోన్స్కి అంటుకున్న పిండి అంతా వచ్చేస్తుందండి. మనం ఏ గ్లాస్తో అయితే మినపప్పు తీసుకున్నామో ఆ గ్లాస్తో 2 గ్లాసుల వరకు నీళ్ళని మెల్లమెల్లగా పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి. నీళ్ళన్నీ యాడ్ చేసేసిన తర్వాత మనం గ్రైండర్ని క్లోజ్ చేసేసి ఒక 10 నిమిషాలు వదిలేస్తే పిండి మెత్తగా గ్రైండ్ అయిపోతుందండి. కేవలం మనకు ఒక 12 నిమిషాల్లో ఇడ్లీ పిండి ఇలా గ్రైండ్ చేసుకుంటే ఈజీగా తొందరగా గ్రైండ్ అయిపోతుంది. చూసారు కదా, ఇంత మెత్తగా రావాలి. ఈ కన్సిస్టెన్సీలో ఇడ్లీ పిండి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం 2 నుంచి 3 సార్లు వాష్ చేసుకున్న ఇడ్లీ రవ్వను పక్కన పెట్టేసుకున్నాం కదా, అది యాడ్ చేసుకోవాలి. మనం జనరల్గా ఏం చేస్తామండి, పిండి రుబ్బిన తర్వాత అది గిన్నెలోకి తీసుకొని ఇడ్లీ రవ్వని బాగా పిండి దానికి యాడ్ చేస్తాం. అలా చేస్తే ఇడ్లీలు గట్టిగా వస్తాయండి.
ఇడ్లీలు బాగా మెత్తగా టేస్టీగా రావాలి అంటే మనం ముందు ఇలా పిండి గ్రైండ్ అయిన తర్వాత ఈ రవ్వని బాగా పిండకుండా జస్ట్ ఊరికే ఇలా చేత్తో తీసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ గ్రైండర్కి ఇలా యాడ్ చేయండి. గ్రైండర్ ఆన్ చేసి మీరు తిరుగుతూ ఉన్నప్పుడు ఈ రవ్వని ఇలా యాడ్ చేస్తే ఈ రవ్వ అంతా ఆ పిండిలో కలిసిపోతుంది. మొత్తం కలిసాక గ్రైండర్ని ఆఫ్ చేసేసుకోండి. ఇడ్లీ పిండి రెడీ అయిపోయిందండి. పిండి ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఇలా లూజ్గా ఉంటే మనకి ఇడ్లీలు వేసేటప్పుడు చాలా మెత్తగా వస్తాయండి. పిండి పులిసినప్పుడు క్వాంటిటీ పెరుగుతుంది కాబట్టి ఇలా గిన్నెకి నిండుగా పిండి ఉంటే ఇంకొక బౌల్లోకి కొంచెం తీసి పెట్టుకోండి. ఇడ్లీ పిండిని ఇలా గిన్నెలోకి తీసుకున్న తర్వాత మళ్ళీ గ్రైండర్ ఆన్ చేసి మనం దోశ కోసం నానబెట్టుకున్న పప్పుల్ని వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇందాకట్లాగే ముందుగా పప్పు వేసుకొని అవి కొంచెం మెదిగాక కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి. వాటర్ సరిపడా వేశాక మూత పెట్టేసి ఇది కూడా ఒక 10 నుంచి 12 నిమిషాల పాటు గ్రైండ్ చేసుకుంటే మెత్తగా గ్రైండ్ అయిపోతుందండి దోసపిండి. చూసారు కదా, ఇలా దోసపిండి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే దోశలు బాగా వస్తాయి. ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకోండి. మనం ఇలా గ్రైండ్ చేసుకున్న ఇడ్లీ పిండిని దోశ పిండిని 8 గంటల పాటు బయటే ఉంచాలండి. ఒకవేళ మీరు ఇవాళ రాత్రికి గ్రైండ్ చేసుకున్నట్టయితే మరుసటి రోజు పొద్దున్న వరకు వీటిని ఇలానే బయట ఉంచేస్తే పిండి బాగా పులుస్తుందండి. చూసారు కదా, నేను ముందు రోజు రాత్రి వేశాను, మరుసటి రోజు పొద్దున్న చూసేసరికి పిండి ఇడ్లీ పిండి దోశ పిండి రెండు బాగా పులిసాయి. ఒకవేళ చలికాలంలో ఈ పిండ్లు పులవలేదు అనుకుంటే మీరు లోపల కబోర్డ్లో కానీ ఓవెన్లో కానీ పెట్టుకుంటే తొందరగా పులుస్తాయండి. మనకి సరిపడా పిండిని తీసుకొని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ పిండిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇడ్లీ ప్లేట్స్కి నెయ్యి రాసేసుకొని ఆ ప్లేట్స్లోకి గుంటగడ్డతో ఈ పిండిని ఇలా వేసేసుకోండి. ఈ ప్లేట్లు పిండితో నింపుకున్న తరువాత ఇడ్లీ కుక్కర్లో కొంచెం నీళ్లు తీసుకొని ఈ ప్లేట్లని ఇడ్లీ కుక్కర్లో పెట్టేసుకొని సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. అంతే అండి, ఇడ్లీ రెడీ అయిపోతాయి. ఆ తరువాత దోశ పిండిని పెనం బాగా కాలాక పిండిని పెనం మీద వేసి ఇలా స్ప్రెడ్ చేసి దాని మీద కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ని కూడా బ్రష్తో స్ప్రెడ్ చేసుకోండి. ఒక 2 నిమిషాల పాటు దీన్ని కాలనిస్తే మనకి క్రిస్పీ టేస్టీ దోశలు రెడీ అయిపోతాయండి. ఈ దోశల్ని ఫ్లిప్ చేసుకోండి. ఇప్పుడు ఈ దోశల్ని ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోండి. ఈ ఇడ్లీ దోశల్లోకి టేస్టీ చట్నీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దామండి. ముందుగా ఒక 10 పచ్చిమిరపకాయల్ని కొంచెం నూనెలో వేయించండి. అవి వేగాక వాటిని మిక్సీ జార్లోకి తీసుకోండి. అదే జార్లో ఇప్పుడు కొంచెం జీలకర్రను వేయండి. అలానే ఒక 2 టేబుల్ స్పూన్స్ వేయించిన శనగపప్పును తీసుకోండి. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ పల్లీలను కూడా వేసుకోండి. నేను ఇక్కడ పొట్టుతో వేస్తున్నానండి, మీకు పొట్టుతో ఇష్టం లేకపోతే తీసేసుకోవచ్చు. అలానే కొంచెం కొబ్బరిని కూడా వేసుకోండి. ఇప్పుడు పులుపు కోసం కాస్త చింతపండుని ఇలా యాడ్ చేసుకోండి. అలానే ఒక టేబుల్ స్పూన్ మీకు సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోండి. దీనిలో చిన్నులపై వేయట్లేదండి నేను. దీన్ని ఫస్ట్ ఇలా డ్రైగా గ్రైండ్ చేసుకోండి. ఇలా కొంచెం బాగా గ్రైండ్ అయ్యాక అప్పుడు వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. దీనిలో తాలింపు వేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దోశలు ఇడ్లీలోకి పల్లి చట్నీ రెడీ అయిపోతుందండి. ఈ దోశలు ఇడ్లీలోకి ఈ చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. చూసారు కదండి, మీరు కూడా ఇలాంటి టేస్టీ క్రిస్పీ దోశల్ని, మెత్తని ఇడ్లీలని, అలానే వీటితో కాంబినేషన్ టేస్టీ చట్నీని చేసి పొద్దున్నే ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేశారంటే హ్యాపీగా లాగించేస్తారండి.
ఛానల్లోని ఎమ్మీ రెసిపీస్ని చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్స్ని ట్యాప్ చేసి చూడొచ్చండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.